ఇప్పు- ఇప్పుడు కొన్ని నిమిషాలు వాక్యాన్ని తప్పనిసరి మనం పంచుకుంటాము. లూకా సువార్త 2వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు మనం చదివాము. ఈ 7 వచనాల్లో ఉన్న సందర్భాన్ని మనం బాగా ఎరుగుదుము. 7 వచనాల్లో ఉన్న సందర్భాన్ని బాగా ఎరుగుదుము. అది ఈజీగా అర్థమవుతుంది కదా. చదివిన వెంటనే మనకు బాగా అర్థమవుతుంది. మీరందరూ అర్థం చేసుకున్నారని నమ్మి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవుడే మనకు సహాయము చేయాలా. తప్పనిసరి దేవుడు సహాయం చేస్తాడని విశ్వాసముతో ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ప్రభువుకు నా కృతజ్ఞతలను చెల్లిస్తూ ఉన్నాము. నేటి ధ్యాన అంశము మనమందరం ఎరుగుదుము. లూకా సువార్త 2వ అధ్యాయము 7 వచనాలు. ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఉన్న మీ అందరికీ శుభములు. దైవ వాక్య ధ్యానములోనికి ఆహ్వానము. సత్రము ఇచ్చిన సందేశము. సత్రమిచ్చిన సందేశం. సత్రమిచ్చిన సందేశం. ది మెసేజెస్ ఫ్రమ్ ది ఇన్సైడ్లో నుండి అవుట్ సైడ్లో నుండి మనం ఒక రీతిగానే ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దానికి బైబిల్లో ఇన్నర్ లైఫ్, బయటి లైఫ్ ఒకే తీరుగా ఉండాలని పరిశుద్ధ గ్రంథములో చాలా రకాల సందేశాలున్నవి. చాలా రకాల సందేశాలున్నవి. జంతువులు సందేశం ఇచ్చినవి, పక్షులు సందేశం ఇచ్చినవి, పురుగులు సందేశం ఇచ్చినవి, ప్రాణులు సందేశం ఇచ్చినవి. నేను చెప్తున్నవన్నీ బైబిల్లో ఉన్నవి. మనుషులు సందేశం ఇచ్చారు, దూతలిచ్చారు, గొల్లలిచ్చారు, జ్ఞానులిచ్చారు, పండితులిచ్చారు, పామరులిచ్చారు సందేశం. అందరిని వాడుకున్నాడు దేవుడు. బిలాము మంచి ప్రవక్త, దైవజనుడు, నేరుగా దేవునితో మాట్లాడేవాడు. ఒక మూర్ఖుని ప్రేరణతోని ఇశ్రాయేలీలను శపించుట కొరకై వెళ్తూ ఉన్నాడు. ముందు వెళ్ళా అన్నాడు. పోర్సు బాగొచ్చింది. ఆ పోర్సును తట్టుకోలేక శపించుట కొరకై వెళుతూ ఉంటే గాడిద కిక్కిచ్చి కింద పడేసి మాట్లాడింది. నమ్ముతారా? గాడిద మాట్లాడింది. అవసరమైతే మాట్లాడతారు. అట్లా జంతువులు ఎన్నో రకాల సందేశాలు మనం వింటున్నాం. దేవుడు మనకిచ్చిన తలంపుల మేరకు సందేశం ఇస్తున్నాం. మొత్తం మీద మన జీవితము సిద్ధపరచబడాలి, శుద్ధి చేయబడాలి. శుద్ధి చేయబడాలి. మన ఆంతర్య జీవితం, ఆధ్యాత్మిక బ్రతుకు శుద్ధి చేయబడితే పరలోక రాజ్యానికి మనం వెళ్తాము. స్నానము ద్వారా దేహము శుద్ధి చేయబడుతుంది. ధ్యానము ద్వారా బుద్ధి శుద్ధి చేయబడుతుంది. ప్రార్థన ద్వారా ఆత్మ శుద్ధి చేయబడుతుంది. ఉపవాసము ద్వారా ఆరోగ్యము శుద్ధి చేయబడుతూ ఉంది. క్షమాపణ ద్వారా సంబంధము శుద్ధి చేయబడుతూ ఉంది. అర్థమవుతుంది కదా? శుద్ధి చేయబడుతూ ఉంది. ఈ మాటలన్నీ పాటిస్తే నీ జీవితమే శుద్ధి చేయబడుతుంది. శుద్ధి చేయబడుతుంది. కనుక పరిశుద్ధ గ్రంథములో ఉన్న మాటలన్నీ పాటించాలా. ఏది ఎగ్జంప్షన్ లేదు, ఆప్షన్ లేదు. పరిశుద్ధ గ్రంథములో ఉన్న మాటలన్నీ కంపల్సరీ. ఆప్షన్స్ లేదు. 10 ఆజ్ఞలు ఉన్నవి అంటే ఆప్షన్ లేదు. 10 ఆజ్ఞలు పాటించాలా. కట్టడలు ఉన్నవి అంటే కట్టడలన్నీ పాటించాలా. పాత నిబంధన ఉంది, పాటించాలా. క్రొత్త నిబంధన ఉంది, పాటించాలా. కనుక తప్పనిసరి అన్న సంగతిని దేవుని సేవకునిగా, మీలో ఒక్కనిగా ఈ వాక్యము ఉద్దేశించి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఈరోజు సత్రము మాట్లాడుతూ ఉంది. సత్రము అంటే కమ్యూనిటీ హాల్. ఈజీగా మీకు అర్థం కావడానికి అన్ని కాలనీల్లో ఉంటవి. నేను ఒక పాస్టర్స్ మీటింగ్ జరిగింది. దాదాపు 600 మందికి మించి పాస్టర్స్ అటెండ్ అయ్యారు. ఈ ఆర్టీసీ ఎక్స్ రోడ్ దగ్గర తెలంగాణ ఆర్టీసీ భవన్ కట్టారు కదా రాజా. ఎంత లగ్జరీగా ఉందో. బాగుంది. మంచి లగ్జరీగా కట్టారు. మంచి లగ్జరీ సీట్స్, మొత్తం టోటల్ ఏసీ. బాగుంది. నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఏంటి దాన్ని మీ గమనంలోనికి తీసుకొని రావడానికి అంటే, కొన్నిసార్లు లగ్జరీ లైఫ్ ఉంటుంది, కానీ మనము వాటిని గుర్తుపట్టలేకపోతున్నాం. ఇక నిన్నటి దినాన అక్కడ ఆ భవనంతా మాట్లాడింది. వెనుక వచ్చిన వారికి ఆ భవన్లో సీట్లు లేవు. చాలామంది నిలబడ్డారు. దాన్ని కెపాసిటీ మించి వచ్చారు.
కనుక కాలనీల్లో కూడా అట్లా మనకు కమ్యూనిటీ హాల్స్ ఉన్నవి. మతానికోటి, కులానికోటి, ప్రాంతానికోటి కమ్యూనిటీ హాల్స్ ఉంది. మనకు లాలపేటలో పట్టుమంటే చేయి జాపితే అందే అంత దూరంలో కమ్యూనిటీ హాల్ తయారవుతుంది. చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళి అక్కడ చేసుకోవచ్చు. మనకు ఇంకా పూర్తి కాలేదు, ఆల్మోస్ట్ 75% వర్క్ కంప్లీట్ అయింది. 2 ఫ్లోర్లతో జరుగుతూ ఉంది. ఒక ఫ్లోర్లో ఫంక్షన్స్, ఒక ఫ్లోర్లో భోజనం. అది ఎక్కడ అంటే ఇక్కడనే రాము థియేటర్కి ఎదురుగా కన్స్ట్రక్షన్లో ఉంది బిల్డింగ్. మేబీ తొందరలో ఒకవేళ డెడికేషన్ జరిగితే చిన్న చిన్న ఫంక్షన్స్ అన్నీ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ ఉంది. దాన్ని పరిశుద్ధ గ్రంథం ఆ దినాల్లో పిలిచారు సత్రం. ఏ ఊర్లో ఉంది, ఏ వాడలో ఉంది, ఏ డోర్ నెంబర్లో ఉందో బైబిల్లో చదువుకోండి. నేను చెప్పా, ఇంకా నాకు గొంతుకు బాగలేదు. గొంతు బాగుంటే కూడా చెప్పా. కొన్నిసార్లు మీరు నడుముంచి తలొంచి మనసుంచి చదవాలా. కనుక ఇక్కడ ఒక సత్రం ఉంది. ఆ సత్రము సందేశం ఇస్తా ఉంది. ఆ సత్రములో నుండి 3 మాటలు వినబడతా ఉన్నవి. నెంబర్ 1, మనుషులున్నారు, మనసున్నవారు లేరు. సత్రము నిండా, సత్రములో వారికి స్థలము లేనందున అని ఉంది బైబిల్లో. ఉందా? సత్రములో వారికి స్థలము లేనందున. సిచ్యువేషన్, ఆ సందర్భాన్ని మనం ఎరుగుదుము. ప్రజాసంఖ్య వ్రాయవలసిన సందర్భం వచ్చింది. ఆ ఊరుకు సంబంధించిన వారందరూ వచ్చారు. నిన్న మా ఊరుకు ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూపులో నేను ఒక సభ్యుణ్ణి. ఆ ఊరు నుండి ఒక మెసేజ్ వచ్చింది గ్రూపులో. ఏంటి అని అంటే, మన గ్రూపులో ఉన్నవారు పుట్టి పెరిగి పెద్దవారయ్యారు, సర్పంచ్కి ఎలక్షన్ చేస్తున్నారు. ఆయన హైదరాబాదులో ఉన్నారు. మన ఊరుకు సంబంధించిన హైదరాబాదు టీం అనేసారు. నేను లేను అంటే వాళ్ళకు తెలుసు ఈయన పిలిస్తే కూడా రాడని. కాబోలు ఆయన సర్పంచ్గా ఎలక్షన్లో నిలబడబోతున్నాడంట. వారందరూ కలిసి నిలబెట్టారు ఆయనను మొత్తం మీద. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు తప్పకుండా నేను ఊరికి వెళ్తున్నా. మొన్ననే ఊరు నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. ఏనన్నా మరి నా పేరు ఉంది కదా ఓటర్ లిస్ట్లో అంటే, వాడు చెప్పాడు, అన్నా నీ పేరు లేదు, వదిన పేరు ఉందన్నా అన్నాడు. ఒరి బాబురే, నేను లేదు వదినెక్కడిదిరా అని అడిగా. నేను లేకుండా వదినెక్కడిదిరా? ఏమో అన్నా, మరి నీ పేరు కనబడతలేదు కానీ వదిన పేరు, పాస్టమ్మ పేరు ఉందన్నా అన్నాడు. సరే, నేను గుర్తు చేస్తూ ఉన్నా. ప్రజాసంఖ్య వ్రాయవలసి వచ్చింది కనుక అందరూ ఆ ఊరుకు సంబంధించిన వారందరూ వెళ్ళారు. అందరికీ ఇళ్ళు లేవు గనుక ఆ కమ్యూనిటీ హాల్లో తలదాల్చుకుంటూ ఉన్నారు. అందరూ తలదాచుకున్నారు. మకాముగా కొంతసేపు షెల్టర్గా దానిలో ఉన్నారు. అది బాగా కిక్కిరిసిగా ఉంది. ఆ ఊరికే మన యోసేపు కూడా ఆ ఊరు వాడే. ఆయన కూడా వెళ్ళాడు. వెళుతూ ఈ దినాల్లో ఓటు అంటే అంత సీరియస్నెస్ రావట్లేదు. కానీ నేను చిన్నగా ఉన్నప్పుడు ఓటు అంటే పడిసచ్చేవారు. ఇక ఓటు లేకపోతే సచ్చిన వాడితో సమానం, అంత కొట్లాడేవాళ్ళు. ప్రజాసంఖ్యలో పాలు పంపులు పొందడానికి, పేరు దాఖలు చేసుకోవడానికి వెళ్ళారు కనుక ఆ జనముతో ఆ సత్రం అంతా ఫుల్ అయ్యింది. యోసేపు కూడా ఆ ఊరు వాడు కనుక ఆయన పేరు కూడా దాఖలా నమోదు చేసుకునడానికి వెళ్ళారు. అప్పటికే ఆయనకు అక్కడ స్థలము లేదు. ఆయనకు ఆవిడకు స్థలము లేదు. వెళ్ళాడు సత్రం దగ్గరికి. డోర్ నాక్ చేశారు, లేదా కటన్ తీశారు, లేదా డోర్ ఓపెన్ చేసి ఉంది, అట్లా తొంగి చూశారు. మేము లోపలికి వస్తాము అన్నారు. లోపల అన్ని రకాల మనుషులు ఉన్నారు. కానీ ఈ ఇరువురిని చూస్తే వెంటనే తప్పుకోవాలి. అవునా కదా? ఎందుకో ఆ ప్రెగ్నెన్సీ, నిండు చులాలు, ఇంత పొట్ట బయటికి కనబడుతూ ఉంది. ఆవిడను చూచి అయినా జ్ఞానమున్నవారు, మనసున్నవారు, మనస్తత్వం ఉన్నవారు, మనస్సాక్షి ఉన్నవారు, మంచి హృదయం కలిగిన వాడు వెంటనే లేచి, వెంటనే జరిగి, వెంటనే తప్పుకొని, నేనైనా బయట ఉంటా కొంతసేపు, అంకుల్, అన్నా, వదినా, లోనికి రా అన్నాలా. కానీ లోనున్న సత్రములో నుండి ఏం వాయిస్ వస్తుందో తెలుసా? ఈ సత్రములో మీకు స్థలము లేదు. మంచిది కాదు, అది మంచిది కాదు. నేను చాలాసార్లు మీకు వెనక కూర్చున్న వారికి చెప్పాను కదా, మీరు కూర్చుంటారు, మీ పక్కన ఖాళీగా ఉన్నప్పుడు బ్యాగ్ పెట్టారు, పర్వాలే, మనకు పెద్ద స్థలం కాదు కదా. మరి కూర్చున్నారు, బెంచ్కి ఇద్దరే కూర్చున్నారు, ఇంకోరు వచ్చి ఇటు అటు బెంచ్ మీద చూస్తున్నారు. నాకేం బట్టది అన్నట్టు కూర్చుంటే ఎంత బాధ అనిపిస్తుంది నాకు. ఇక్కడ నువ్వేం చేయాలా?
ముఖం తెలిసిన వాళ్ళు వస్తేనే, తెలిసిన వాళ్ళు, బాగా అర్థమైన వాళ్ళు, బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు వస్తేనే కొంచెం ఇప్పుడు జరుగుతావు. ఆ కొత్త వాళ్ళు వస్తే ఇట్లా ఏకాదిగా చూసి ఈ మాది చర్చి నువ్వు ఎందుకు వచ్చినావు బా అన్నట్టు చూస్తారు. అది కాదు కదా. ఆవిడ కూర్చోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఆయన చేస్తున్నప్పుడు మనస్సాక్షి ఉన్న నీవు కొంచెం తప్పుకొని కొంచెం స్థలం ఇయ్యాలా. నేను యవనస్తునిగా ఉన్నప్పుడు బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు సీట్లో ఇద్దరు కూర్చుంటారు కదా, చాలాసేపు నుంచి నిలబడ్డ వాళ్ళు ఏం చేసేవాళ్ళో తెలుసా? ఆ సీటుకు చేయి పెట్టుకోవడానికి ఒక రాడ్ ఉంటుంది కదా. ఏం ఆర్టీసీ డ్రైవర్ వచ్చాడు వెనకాల, కండక్టర్ డ్రైవర్, రైట్. ఆర్టీసీ బస్సులో చాలాసేపు నిలబడి కాళ్ళు వస్తే కొంచెం ఆ సీట్ రాడుకి ఇట్లా ఒరిగి కూర్చుంటాం, కొంచెం ఆనుకొని కూర్చుంటాం. కొంచెం అవకాశమైన కొంచెం మన బాడీకి ఉన్న ఒక 25% వెయిట్ దాని మీద వేసుకొని ఆనుకుంటాం, కొంచెం ఆనుకుంటాం. ఒక కాలు మీద కొద్దిసేపు నిలబడతాం, ఇంకో కాలు మీద ఒకసేపు నిలబడతాం, కొంచెం అట్లా ఆనుకుంటాం. నిండు చులాలు ఎదురుగా కనబడుతూ ఉంది. ఎంత కఠినులు లోనున్నవారు, ఎంత మూర్ఖులు, వాళ్ళకు మానవత్వం లేదు, మనస్సాక్షి లేదు, మానవత్వం లేదు. నిండు చులాలను చూసిన వెంటనే మరి దానిలో అంత పురుషులే ఉన్నారా అంటే లేదు, స్త్రీలు కూడా ఉన్నారు. మరి ఏ భాష వాడాలో చెప్పండి? స్త్రీలు ఏ భాష వాడి తిట్టాలని వాళ్ళని చెప్పు, వాళ్ళకి లేరులే ఇప్పుడు. కానీ అలాంటి నైజం ప్రస్తుత ప్రజల్లో కూడా ఉంది, ప్రస్తుత ప్రజల్లో కూడా ఉంది. ఇంకొకటి చెప్తాను నేను, ఇంకా కొంత సమయం అయితే చచ్చి నరకానికి వెళ్తారు వాళ్ళు అంటుంటే కూడా నువ్వు కనీసం నువ్వు నరకని పోతావు చస్తే అని నువ్వు చెప్పట్లే. ఎవరు నువ్వు అంటే నిండు చులాలను చూచి స్థలమియ్యని మూర్ఖురాలతో నువ్వు కూడా సమానమే. వారు చచ్చి నరకానికి వెళ్తారు కనుక అమ్మ నువ్వు నరకానికి వెళ్తావు తల్లి అని ఒక మాట చెప్పలేని స్థితిలో మనమున్నాం. చిన్న అవకాశం ఇవ్వలేని వారముగా మనమున్నాం. ఎవరము అంటే మనస్సాక్షి లేని వారు, మానవత్వం లేని వారం. సత్రము మాట్లాడుతూ ఉంది, ఏమంటుంది అనగా మనుషులున్నారు, ఇక్కడ మకాం లేదు, మనుషులున్నారు, నీకు ఇక్కడ స్థలం లేదు, నీకు ఇక్కడ స్థలం లేదు. గర్భము చేతులు పట్టుకొని భార్యాభర్తలిద్దరూ ఫస్ట్ డెలివరీ ఫస్ట్ డెలివరీ అయ్యేటప్పుడంట అమ్మ నాన్న దగ్గర ఉండాలంటారంట. అమ్మ నాన్న దగ్గర ఉండాలంటారు. ఇంకో సంగతి చెప్తా, అమ్మ నాన్నతో పాటు గర్భానికి కారణమైన భర్త కూడా దగ్గర ఉండాలని కోరుకుంటుంది ఆవిడ. చెప్పండి, అడగండి, స్త్రీలను చెప్తారు. కానీ వీడేమో ఇక్కడ ఉంటాడు, ఆవిడని అక్కడ పంపించేస్తాడు. వీడు ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటాడు. ఎవడీడు? గర్భం చేస్తాడు, ఈడు ఎంజాయ్ చేస్తాడు. ఈడ సిగ్గుండాలా? నేను తప్పుగా మాట్లాడలే, మీరు వేరే తిరిగా వక్రంగా తీసుకోకూడదు. నేను గుర్తు చేసే మాట ఏంటనగా, ఇంట్లో ఒకరు బాధపడుతున్నప్పుడు బాధనంతా పంచుకోవాలి. అది సత్రములో ఉన్న వారందరూ ఒక్కరు వారే కదా. కొంచెం జ్ఞానం ఉండాలి కదా. అరే యోసేపు మన చైల్డ్హుడ్ ఫ్రెండ్ రా యోసేపు అన్న, అలా పక్క జరగాలి కదా. వాడు జరుగుతూ వాళ్ళ ఆవిడను జరిగించి స్థలం ఇయ్యాలి గదులోనా, ఇవ్వలే. ఎవడాడు మరి? మూర్ఖులు. అందుకే మన భాష మారుతుంది. భాష మారడానికి కుట్టిన నాకేం దురదలేదు నోరుకు, తిట్టలనే కాదు నేను ఉండదు ఇక్కడ. చాలాసార్లు మనం చేస్తున్నాం కనుక ఆ పని చేయకూడదన్న సంగతిని నేను జ్ఞాపకం చేస్తున్నాం. సత్రములో స్థలం లేదు, ఈజీగా అనేశారు. స్థలం ఎందుకు లేదు అనుకుంటుంది. అందుకే మనసుంటే అది మనకు బాగా తెలుసు, అది తెలుసు కానీ తెలియదు. మనసుంటే మార్గం ఉంటుంది అని తెలుసు, కానీ మార్గం చూపించట్లే. అంటే ఏమన్నట్టు, నీకు మనసు లేదన్నట్టు, అంతే, మనిషివే. మరేంటి నువ్వు అంటే పశువు అన్నట్టు అర్థం. పశువు. తర్వాత తీసుకొని పోయి పశువుల తొట్టులో పెట్టారు వాళ్ళు బాబును. ఆ పశువుల తొట్టులో పెట్టారు. అవైనా కొంచెం తప్పుకున్నాయి. కానీ సత్రంలో ఉన్నవారు కొంతమంది అదే నాదే నవాబు, నేనే నవాబును, నాదే జాగీరు అని పెద్ద బ్లాంకెట్ కప్పుకొని చేతులు కాళ్ళు ఇట్లా చాపి మొత్తం రూమ్ అంతా వాడే పడుకుంటాడు. నెత్తి బయట పడేస్తే బాగా రూమ్ అంతా నీకేనాడా బాబు, నేనే నవాబును అన్నట్టుగా. అది కాదే. సత్రములో స్థలము లేనందున నెంబర్ 1 మనుషులున్నారు, లోన మకాము లేదు. మకాము ఉంది కానీ లేదని చెప్తూ ఉన్నారు. మనుషులతో కిక్కిరిసిగా ఉంది కానీ అనుకుంటే చేయగలరు, అవకాశం అనుకుంటే చేయగలరు. చాలామంది బస్సుల్లో డెలివరీ అయ్యారు.
చాలా మంది దారి పక్కన డెలివరీ అయ్యారు. నేను ఎప్పుడో మీకు చెప్పా, గుర్తుందో మర్చిపోయారు. హై స్కూల్లో ఉన్న స్కూల్కి వెళ్తా ఉన్న ఒక స్త్రీ అరుస్తూ ఉంది, కేకలు పెడతా ఉంది. అడవిలో పొలాన్ పనికి వచ్చేసింది, ఎవరు లేరు, ఆవిడ డెలివరీ అవుతుంది. నేను ఇంకో ఇద్దరం వెళ్ళి ఆవిడను డెలివరీ చేశాం. ఎప్పుడో తెలుసా? నా 18th ఇయర్. నేను 18 సంవత్సరాలు 17 సంవత్సరాల వయసులో ఉన్న నేను డెలివరీ చేయించా ఒక స్త్రీకి. మమకారం ఉంటే, మనసు ఉంటే, ఆ తత్వం ఉంటే ఏమైనా చేయగలము. అది నీకు లేనప్పుడు నీకెంత ఉన్నా అది వృధా. ఎంత ఉన్నా అది వృధా. సత్రములో చాలా జనం ఉన్నారు. నిండు చులాలకిస్తున్న మాట ఏంటంటే స్థలం లేదోచ్ అంటున్నారు. మత్తయి సువార్తికుడు అంటాడు, చూడు ఒక మాట, 8వ అధ్యాయం 20వ వచనాన్ని చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూస్తే ఒక మంచి సందర్భం కనబడుతుంది. అదే 9వ అధ్యాయం 24వ వచనములో యేసు వచ్చి అంటాడు, ఏడుసుడు పక్కన పెట్టేసి నాకు స్థలం ఇయ్యుడి అంటాడు. 8 తీశారా? 20వ వచనం. ఆయన దగ్గరనున్న గదేరేనీల దేశము చేరగా దయ్యములు పట్టిన 2 మనుషులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడును ఆ మార్గమున వెళ్ళలేకపోయాను. ఓకే, ఈ భాగం ఇట్లా పెడితే 9వ అధ్యాయం చూడు. 9వ అధ్యాయం 24వ వచనంలో మంచి మాట అంటాడు. ఇక్కడ నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటకు స్థలమియ్యుడి అంటాడు. స్థలమియ్యుడి. ఈ చిన్నది, ఇప్పుడు ఒక చిన్నది చనిపోయింది, ఇంటి నిండా మనుషులు వచ్చారు, తప్పదు, అది వస్తారు, మంచిదే అది సందర్భం. ఒకరు చనిపోయి ఏడుస్తున్నప్పుడు అందరు అక్కడ మూగుతారు. చాలాసార్లు చనిపోయిన వెంటనే వార్త ధరితే పరిగెత్తుకుని వెళ్ళేసరికి ఇంటి నిండా జనం ఉంటారు. అఫ్ కోర్స్ తప్పనట్లే, మంచిది అది. నేను వెళ్ళిన తర్వాత అమ్మ కొంచెం జరగండి అని వెళ్తాను. నేను తెలిసిన వ్యక్తులు ఉంటే అక్కడ, నన్ను తెలిసిన వ్యక్తులు, నన్ను ఎరిగిన వారు ఉంటే వెంటనే పక్క జరగండి, పాస్టర్ వచ్చాడు అని జరిపిస్తారు. కొంతమంది జరగండి అంటే అస్సలు జరగరు. మరి వాళ్ళు ఏమన్నా ఓదారుస్తున్నా అంటే ఓదార్చలేరు. అంటే సినిమా చూసినట్టు కళ్ళప్పగించి గుడ్లప్పగించి ఇటు చూస్తూ ఉంటారు. ఎవరిని? ఏడిసేటోళ్ళను. ఎట్లా ఏడుస్తుందా ఈమె చూస్తా, ఈమె ముక్కు ఏడుస్తుందా, కళ్ళు ఏడుస్తున్నాయా అని చూస్తా, నోరు ఏడుస్తుందా, ఈమె ఏడుస్తుందా చూస్తా, అస్సలుగా ఏడుస్తుందా, యాక్షన్గా ఏడుస్తుందా చూస్తా అన్నట్టుంటారు. వాళ్ళని నేను ఊకుంటానా? జరగు అంత మంచిగా మాట్లాడితే వినప్పుడు బయటకు నడుగు, నువ్వు పక్క జరుగు, నీ పని ఇక్కడ ఏం లేదు, ఉట్టినగా వినిస్తే అలాంటి వాళ్ళని బయటకు పంపించేస్తా. ఒక యవనస్తురాలు చనిపోయింది, ఒక చిన్న చనిపోయింది, ఒక బిడ్డ చనిపోయింది, వార్త తెలిసింది. యేసు వచ్చాడు అక్కడికి, ఇంటి నిండా జనం ఉన్నారు. చచ్చిందో అని ఏడుస్తా ఉంటే యేసు అన్నాడు, నాకు స్థలం ఇయ్యండి. ఆ మాట విన్న కొందరు యేసుకు స్థలం ఇచ్చారు. ఈ చిన్నది చావలే, నిద్రపోతుంది, లేచినదానా అన్నాడు, లేపేశాడు. ఈ ఉదయము సత్రములో స్థలము లేదు. నీ ఇంట్లో, నీ సత్రములో, నీ జీవితంలో, నీ విశ్వాసంలో, నీ భక్తిలో స్థలం ఉంటే చచ్చేది లేస్తుంది, చచ్చిన జీవితం లేస్తుంది. పాపముల చేత, అపరాధముల చేత మనమందరం చచ్చిన వారం. యేసుక్రీస్తు మనలోనికి వస్తే మనమందరం బ్రతికిన వారం. ఈ ఉదయం సత్రం ఏమంటుందనగా స్థలము లేదు అంటుంది. ఒకవేళ నీవు అవకాశం వాడుకొని నీ జీవితంలో, నీ ఇంట్లో, నీ తలంతులలో, నీ ఆర్థిక నిధులలో, నీ సంపాదనలో, నీ కష్టార్జితములో, నీ సమస్తములో దేవునికి స్థలం ఇస్తే ఎక్కడ చచ్చినదో అక్కడ దేవుడు బ్రతికిస్తాడు. ఆమేన్. అది కావాలి, ఈ ఉదయం అది కావాలి. అందుకే సార్దీసు సంఘమును ఉద్దేశించి రాస్తాడు ఆ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో, జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది, కానీ నీవు డెడ్ బాడీవి అంటాడు. చచ్చిన వారితో సమానం, చచ్చావు. 3వ అధ్యాయం మేబీ 1st verse ఉంటుంది ఆ మాట, రెవల్యూషన్. జీవించుచున్నావు, బ్రతుకుతున్నావన్న పేరుంది, సత్రమే, చాలా స్ట్రక్చర్ ఉంది, అంగముగా ఉంది. ఏమంటారు, పైన షేర్వాన్ లోన పరిశాన్. పాస్టర్కి తక్కువ, రోజుకో కోట్ వేసుకుంటుండు. కోట్ లోపల ఎన్ని పరిశాన్లు ఉంటే నీకేం తెలుసు? భర్తను, 2 పిల్లల్ని సంభాళించలేకపోతున్నావోయ్ నువ్వు. భార్యను, తల్లిని, తండ్రిని, 2 పిల్లల్ని సంభాళించలేకపోతున్నావోయ్. 60 కుటుంబాలను వెళ్తున్నా ఎన్ని పరిశాన్లు ఉన్నాయో తెలుసా ఈ కోట వెనకాల? రా చూపిస్తా, నా దగ్గరికి రా చూపిస్తా. ఈ కోటు నీకేసి చూపిస్తా ఎన్ని పరిశాన్లు ఉన్నాయో. కోట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయో చూపిస్తా, ఎన్ని జబ్బులు ఉన్నాయో చూపిస్తా, ఎన్ని పరిశాన్లు ఉన్నాయో చూపిస్తా, ఎన్ని బాధలు ఉన్నాయో చూపిస్తా. వాక్యం సెలవిస్తా ఉంది, సత్రములో స్థలము లేదు అని వింటున్నాము తప్ప
స్థలము లేమింట. ఒకవేళ స్థలం ఇస్తే సత్రములో చచ్చిన వారందరూ బ్రతికేవారే. ఆమేన్. సత్రములో ఉన్న వారందరూ విశ్వాసులు కాదు, భక్తులు కాదు, ప్రార్థన పరులు కాదు. కానీ స్థలం ఇయ్యలేకపోయారు దేవునికి. ఆ సిచ్యువేషన్కు, ఆ పరిస్థితికి స్థలం ఇయ్యలేకపోయారు. చచ్చిన వారు లాగానే మిగిలారు. సత్రములో ఉన్నవారు రక్షణలోనికి నడిపించబడిన స్థితిలోనికి రాలేకపోయారు. అందుకే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. రోమపత్రికలో ఒక మాట రాస్తాడు. ఇది ఇట్లా ఉంచేసి రోమపత్రికలోనికి రండి. 1వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు రాస్తూ 1వ అధ్యాయము 28వ వచనములో మంచి క్లారిఫికేషన్ ఇస్తాడు. వారు తమ మనసుల్లో దేవునికి చోటియ్యనొల్లని వారు. తమ మనసుల్లో దేవునికి చోటియ్యనొల్లని వారు ఉన్నారా ఇక్కడ ఎవరైనా? దేవునికి ఇంకా మనసులో చోటియ్యకపోతే, చోటియ్యనట్లయితే, ఇంకా దేవునికి అవకాశం ఇవ్వలేదంటే, దేవునికి నీ జీవితంలో ప్లేస్ లేదంటే, వారు బిజీ అనే మాట దయ్యం మాట. సారీ అనే మాట దయ్యం మాట. ఐఎమ్ సారీ అడిగినప్పుడు ఐఎమ్ సారీ అంటే తప్పు చేసినప్పుడు సారీ అడగాలి. అది కాదు నేను చెప్పేది. ఏదైనా అడిగితే ఐఎమ్ సారీ అని ఈజీగా అనేస్తాం. అది కాదు. నువ్వు చేయగలవు, ఇయ్యగలవు. అందుకే ఇక్కడ అంటాడు. తీసారా 1వ అధ్యాయం 28వ వచనం చూడండి రోమపత్రిక. మరియు వారు తమ మనసులలో దేవునికి చోటియ్యనొల్లక. ఎవరు వీళ్ళంటే సత్రానికి సంబంధించిన వాళ్ళే. మూర్ఖులు, మొండివారు, మారనివారు, మెడవంచని జనాంగం, వాక్యానికి లోబడనొల్లని వారు, భయము లేని వారు, గరుకుబారిన వారు. ఇక దేవునితో మాకు అవసరంలే అనేవాళ్ళు. పో చూసుకుంటాం తర్వాత అనేవాళ్ళు. యవన ప్రాయం మాటకు లోబడదు, బాప్తిసానికి ఇష్టపడదు, భక్తికి ఇష్టపడదు. ఇంకా చాలా లైఫ్ ఉంది నాకు, నేను కొంచెం ఎంజాయ్ చేయాలా, అన్ని అనుభవించాలా. కొంతమందికి పట్టుమంటే 25 ఏళ్ళు ఉండయి, వాళ్ళ లైఫ్ అన్నీ ఎంజాయ్ చేస్తున్నాడు. పట్టుమంటే 25 ఏళ్ళు ఉండయి, వాళ్ళ లైఫ్లో అన్నీ ఎంజాయ్ చేస్తాడు. అందుకే దేవుడు అరే నువ్వు అన్ని చేసావు కదరా అని పులుసా పెడతాడు. అయిపోయి 80 ఏళ్ళు బతకంతా 25 ఏళ్ళల్లో గడించావురా, ఇక అయిపోయింది, ఇక నువ్వు చేసేది ఏమి లేదు, చలో వచ్చేసాయి, అయిపోయి. ఇప్పుడు నేను ఇంకా బతుకున్నానంటే ఏంటో తెలుసా? ఇంత స్పీడ్గా పరిగెత్తుంటే కూడా ఇంకా నా పని ఉంది, అందుకే నన్ను బతికిచ్చాడు. అర్థమైందా? ఇంకా కొంచెం పని ఉంది. పసం పైకెత్తి చూస్తుంది, పని అయిపోయింది అంటాడేమో అన్నట్టు చూస్తుంది. ఇంకుందేమో పని, ఇంకుంది, ఉంటే నీతో కొంతకాలం, ఇంకా పని ఉంది. పని అయిపోతే దేవుడు పిలుస్తాడు. అందుకే వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ. సత్రము నిండా మనుషులున్నారు, కానీ మూలన 4 ఫీట్ల వెడల్పుతోని జాగ ఇవ్వలేకపోయారు. మన హృదయం, ఇంత శరీరం, ఇంత బ్రతుకు, ఇంత విశ్వాసం, ఇంత భక్తి నీ మనసులో, నీ హృదయంలో, నీ జీవితంలో దేవునికి చోటుందా? సత్రం అంటుంది స్థలము లేదు, మనుషులున్నారు, మకాము లేదు. మనుషులున్నారు, మమకారము లేదు. మనుషులున్నారు, మనసు లేదు. అది మంచిది కాదు అని వార్నింగ్ ఇస్తూ ఉంది. కనుక మంచికి సత్రములో స్థానము లేదు, స్థలము లేదు. నెంబర్ 1. రెండవది చూద్దాము, చూడండి. రెండవది ఏమంటుంది అనగా, సత్రము అందరున్నారు ఇక్కడ, ఆరాధన లేదు. అందరున్నారు, ఆరాధన ఏముండి ఉంటుంది అక్కడ? ఇప్పుడు పండుగ అవుతుంది, ఇక వస్తుందిలే, ఇంక 2 వారాలు అయితే అయిపోయి పండుగ వచ్చింది. తప్పిపోయి కొత్త అల్లుడిని, కొత్త బిడ్డను, అక్కను, మేనత్తను, ఈ అరుగు పొరుగు, ఓ ఇంటి నిండా 10 మంది ఉన్నామనుకో, 20 మంది ఉన్నామనుకో, కూర్చొని ఏం చేస్తారు? కుమారి చెప్పు తల్లి, ముచ్చట్లు పెడతారు. మా కుమారి తాడేపల్లిగూడెం పోతే ఇంత పెద్ద తోకొస్తుంది ఆమెకు. పోయినా నేను ఒకసారి ఆమెతోని పోయినా మా జార్జి రాలే కానీ నేను మా ఆవిడ కొంతమంది పోయినాం. ఆమె పోయిన వెంటనే గలబల అందరు రుకొస్తా ఉన్నారు. నువ్వు రా పట్నం నీ సంగతి చెప్తాను కూడా వచ్చినాను నేను. ఆమె పోగానే ఆ చుట్టుపక్కల ఫ్రెండ్స్, జార్జి నీకు ఎవ్వరు లేరు, ఆమెకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు కూడా ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తుంది. చెడు ఫ్రెండ్స్ కాదు, మళ్ళీ మీరు అపార్థం చేసుకోకూడదు. అది పోగానే బడా అందరు ఇరుగు పొరుగు అందరూ పరిగెత్తుకొని వచ్చి ఇంటి నిండా నిండారు. అయ్యా వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అని చెప్తా ఉంది. చెప్పు నీ సంగతి చూస్తా అని చూస్తున్నా. ఒకరోజు ఉన్నాం వాళ్ళ ఇంట్లో, అందుకే ఇదంతా చూశాను. ఇక్కడ కూడా సత్రం నిండా జనం వచ్చేశారు. అంటే దాదాపు 2-3 సంవత్సరాల తర్వాత, 4-5 సంవత్సరాల తర్వాత అందరూ ఒక స్థలములో చేరారు. వాళ్ళ అలజడే వేరు, కానీ
ఆరాధన లేదు. నీ ఇంట్లో పండుగ అవుతుంది అంటే 10 మంది ఉన్నారు, 2 ఉన్నారు, 3 ఉన్నారు, 2 కలిశారు అంటే ఏం వినబడాలా? ఆరాధన వినబడాలా. ఎక్కడన్నా నామములో చెప్పండి కూడితే ఏం చేయాలా? అది జరగట్లే. ఎక్కడన్నా నామము పేరట 2 లేక 3 ఉంటే నేను అక్కడ ఉంటా అన్నాడు. అంతకంటే ఎంతో ఎక్కువ మంది అక్కడ ఉన్నారు, వాళ్ళలో ఆరాధన లేదు. మన ఇళ్ళల్లో ఆరాధన ఉందా? గురుకూడిక ఉందా? ఫ్యామిలీ ప్రేయర్ ఉందా? ఉదయము ప్రార్థన, సాయంత్రము ప్రార్థన ఉందా? భార్య, భర్త, పిల్లలు, తల్లి, తండ్రి, ముసలామె, ముతుక కలిసి ఓ 2 నిమిషాలు ప్రార్థన చేస్తున్నారా? లేదు. ఆరాధికుడు లోనికి రావడానికి ఇష్టపడితే సత్రం ఏమంటుందనగా, అందరున్నారు, ఇక్కడ ఆరాధనకు స్థలము లేదు, పో. చాలా సంఘాల్లో ఆరాధన లేదు. ఆరాధన అంటే రకరకాల అపోగలున్నవి, అర్థం ఉంది. నిలబడితే ఆరాధన, చేతులెత్తితే ఆరాధన, మోకాళ్ళ మీద ఉంటే ఆరాధన, స్తోత్రం చేస్తే ఆరాధన, పాటలు పాడితే ఆరాధన, గంతులేస్తే ఇవన్నీ వేస్ట్. అయ్యో అట్లెట్టంటావయ్యా? అది కాదు. నీ జీవితములో దేవునికి ఎంత మహిమకరంగా బ్రతుకుతున్నావు. పాటలు పాడతాం, గంతులేస్తాం, భాషలు మాట్లాడతాం, కేకలేస్తాం, ఎన్నో చేస్తాం, ఎన్నో కొడతాం, ఎన్నో చేస్తాం. ఇవన్నీ చేసి బయటకు పోయిన తర్వాత యథావిధిగానే మళ్ళీ మామూలుగానే బ్రతికితే మంచిది కాదు. అది షోప్ టోప్ చేయడానికి కాదు ఆరాధన. ఇక్కడ సత్రం ఏమంటుంది? 2వది అనగా, అందరున్నారు లోన ఆరాధన లేదు. ఆరాధన లేదు అంటే ప్రభువును స్తుతించేవారు కరువైపోయారు. వ్యర్థంగా ఆరాధించేవారు లోకంలో చాలా మంది ఉన్నారు. మార్కు సువార్తికుడు రాస్తాడు చూడండి, 7వ అధ్యాయము 7వ వచనము. మేబీ సెంట్ మార్క్ 7th చాప్టర్ 7th verse అంటాడు, నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. తీయండి, అమ్మ చదువు. లేదు, దొరకలేదా? దాన్ని చదువుమంటారా? ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుచుదురు గాని వారి హృదయం నాకు దూరంగా. చూసారా? సత్రములో ఉన్న వారందరూ పెదవులతో జిందాబాద్ అంటున్నారు. పెదవులతో ఆరాధన, పెదవులతో స్తుతి, పెదవులతో ప్రార్థన, కేకలు, భాషలు, వొకాబులరీ మారింది, ఎంతో గంతులేస్తున్నారు. వాటన్నిటికంటే హృదయము దేవునికి దగ్గరగా ఉంటే మంచిది. అందుకే సత్రం ఇస్తున్న సందేశములో 2వ తలంపేమనగా, అందరున్నారు, ఆరాధన లేదు. ఇక్కడ ఆరాధనే గనక ఉంటే నిండు చులాలు మరియమ్మ లోనికి రావలసింది. ఆ స్థితిని చూచి కూడా ప్రేమించని సాటి మనిషిని ప్రేమించని స్త్రీ కాదది. మానవుడు కాదది. ఆ పరిస్థితిని చూస్తే ఇష్టపడాలి. ఆ పరిస్థితిని చూస్తే ఇప్పుడు బస్ ఎక్కే బాధ లేదు, కానీ బస్ ఎక్కేటప్పుడు ఎప్పుడన్నా మేమిద్దరం, ఇప్పుడు చాలా తక్కువైపోయింది, అసలు ఎప్పుడో జమానాలో ప్రయాణం చేసాంలే, కానీ బస్ ఎక్కి కూర్చున్నాక నా పక్కన కూర్చుంటే ఎవరైనా రాగానే లేకకు కూర్చో అంటది. ఎవరైనా కనబడగా జాలు కరిగిపోతావు, లేచి కూర్చోకు, లేచి నిలబడకు, కూర్చో అనేది స్టార్టింగ్లో. అంటే నా మీద ప్రేమ ఎక్కువ, పక్కన కూర్చోవాలని. అప్పుడు నేను అనేది, ఓయ్ కూర్చుంటే ఏమున్నది పటు, నేను నిలబడి కూడా నీ పక్కనే ఉంటా, పాపం పెద్దోళ్ళు, వృద్ధులు, ముసలోళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి సీట్ ఇస్తా. ఎట్టనే ఇస్తావు, ఎప్పుడు కూర్చుంటావు నాతోని? మనకి ఎప్పుడో కూర్చుంటుంది. ఎదురుగానే చెప్తున్నా కదా, భయమేముంది. సాటి మనుషులు కఠినరాలని చెప్పట్లే, మళ్ళా కఠినరాలి ఇంట్లో ఉండదా బయట ఉండదా, కొద్దిసేపు కూర్చో రాదు అన్నట్టేమో, మరి నాకు తెలియదు. సరే మంచిదే మనసే, కానీ నాకేమో అట్లా జాలి కొంచెం ఇంకెక్కువ. నీకు అందరికంటే కొంచెం ఎక్కువ ఉంటుంది పటు. ఇక్కడ మనిషిని చూచి అయినా ఆ మనిషికి అవకాశం ఇవ్వలేని వారు, మూర్ఖత్వం కలిగిన వారు, వ్యర్థంగా ఆరాధించేవారు, పెదవులతో ఆరాధించేవారు. నిజమైన ఆరాధికుడు సత్రములోనికి రావలసి వస్తే స్థలము లేదంటున్నారు. నిజంగా గర్భములో ఉన్నవాడు సృష్టికర్తబ్బా. ఇంకో మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. దేవుడు పుట్టాడు, క్రీస్తు పుట్టాడు అంటాం కదా. క్రీస్తు పుట్టాడు కనుక ఆయన దేవుడు పుట్టేవాడు కాదు, అది గుర్తుపెట్టుకోండి. క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టకనే అనే అర్థం కావడానికి అదే, కానీ అసలు దేవుడు ఆ రోజు పుట్టినవాడు కాదు. ఉన్నవాడే ఆ రోజు ఆ ఆకారములో మనకు ప్రత్యక్షమయ్యాడు అని అర్థం. క్రిస్మస్ అంటే ఆయన ఉన్నవాడే, ఆ దేవుడే ఆ రోజు మనకు పాఠము నేర్పించడానికి మన ఆకారములో వచ్చాడు. ఆయన ఆ రోజు పుట్టినోడు కాదు. యేసు క్రిస్మస్ రోజు పుట్టలే,
దేవుడు క్రిస్మస్ రోజు పుట్టలే. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సత్రము ఏమంటుంది అనగా, అందరున్నారయ్యా, ఆరాధన లేదు, ఆరాధన లేదు. 2వ అధ్యాయంలో కూడా మనం చూస్తే యేసు లూకాసు వార్త 2వ అధ్యాయము తీసి 43వ వచనానికి వస్తే, ఆయన ఏటేట వాళ్ళు గుడికి వచ్చి ప్రార్థనలు చేసి అర్పణలు ఇచ్చి వెళ్ళే ఆనవతి ఆ దినాల్లో ఉంది. ఈయన టీనేజ్ బాయ్గా ఉన్నాడు. తీసుకొని యెరూషలేము గుడికి వచ్చారు. మరియమ్మ యోసేపులు బాబును చేతల పట్టుకొని వచ్చి ఆయనకు ఆరాధన చేసి, ఆ మందిరములోనికి ఆరాధన చేసి తిరిగి వెళుతూ ఉంటే యేసు అక్కడనే ఉండిపోయాడంట. ఎక్కడ? బోధకులున్న స్థలములో ఉండిపోయాడు. ఈ పిక్చర్లు చూడు, ఈ పిక్చర్లు చూడు. ఏ పిక్చర్లు? మరియమ్మ యోసేపులు ఒక దిన ప్రయాణం చేశారు. మీరు ఏం తిట్టాలి? పిల్లల్ని పట్టుకొని వచ్చారు కదా, బిడ్డలు ఎత్తుకొని వచ్చింది. ఒరే, జనం ఎక్కువ ఉన్నారు, వేల మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. అఫ్ కోర్స్ 5 నిమిషాల్లో చూసుకోవాలబ్బా, అర్ధగంటకు చూసుకోవాలా. కానీ ఒక దినమంతా ప్రయాణం చేశారంట. అప్పుడు గుర్తొచ్చింది. అంటే ఎక్కడున్నారు? అంటే ధ్యానం తగ్గిపోయింది, పరధ్యానంలో ఉన్నారు. నీ బట్టలు బాగున్నాయి, నువ్వు బాగున్నావు, నీవు ఎప్పుడు వచ్చింది, మీ ఆయన ఎట్లున్నాడు, మా ఆయన ఎట్లున్నాడు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరెవరు, మేమెవలము, ఈ ముచ్చట్లో పడి ఈ ఇహలోక ఏమంటారు, అది ఇహలోక సంబంధమైన వాటి మీద పడి ఒక దినమైన తర్వాత చూస్తే బాలుడైన యేసు వాళ్ళతో లేడు. అప్పుడు వాళ్ళు దిమ్మ తిరిగి మళ్ళీ పరిగెత్తుకొని వచ్చారు. ఒక దిన ప్రయాణం వెనుకకు వచ్చి చూచేసరికి ఎక్కడ కూర్చున్నాడు బాబు? బోధకుల మధ్యన కూర్చున్నాడు. నీకెంత బిజీ అయినా ఉండని, నువ్వు బోధకుల మధ్య అంటే నా దగ్గర కాదు అర్థం, ఎప్పుడు నీతో బోధ ఉండాలి అని అర్థం. ఆ ధ్యాస కలిగి ఉండాలా. ఎప్పుడు దేవుడు నాతో ఉన్నాడు అనే ధ్యాస నీదే అయితే పాపము చెయ్యవు. నోరు జారదు, చెయ్యి జారదు, కాలు జారదు, తప్పు దొరకదు, తప్పు దొరలదు. కనుక ఈ చిన్న బాబు బోధకుల మధ్య, ఆ వచనం చదువుతారా? లూకాసు వార్త 2:43 చూసి ఇంకా బాగుంది. దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి ఒక దినం 3 దినాలంట. చూసారా? అంటే ఒక దినం అటుపోయినరు, ఒక దినం ఇటు వచ్చారు, ఒక దినం అంతా వెతికారు. 3 దినముల తర్వాత దొరికేసారు. చూస్తే ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి, చూసారు, బోధకుల మధ్యన కూర్చుండి డౌట్స్ అన్ని, మాటలు వింటున్నాడు, డౌట్స్ అన్ని క్లియర్ చేస్తున్నాడు. నీవు నేను మనము పనిలో ఎంత బిజీగా ఉన్నా, ఎక్కడనన్నా ఉన్నా, వాక్య ధ్యాస అవసరం, బోధ జ్ఞానం అవసరం, బోధ ఆలోచన అవసరం అన్న సంగతిని ఈ ఉదయము వాక్యము జ్ఞాపకము చేస్తా ఉంది. కనుక అందరూ ఉన్నారు అక్కడ, ఆరాధన లేదు. అందుకే ఆరాధన అంటే వాక్యం ఉండాలా. కేకలు మాత్రమే కాదు, గంతులు మాత్రమే కాదు, పాటలు మాత్రమే కాదు. కొందరు చేతులెత్తి ఆరాధన చేస్తారు, మోకరించి ఆరాధన చేస్తారు, కళ్ళు మూసుకొని ఆరాధన చేస్తారు, కొందరు ఎగిరి చేస్తారు, దుంకి చేస్తారు, వేరే ఇతర లాంగ్వేజ్లో చేస్తారు, భాషలు మాట్లాడుతారు. అవన్నీ ఒకవైపు అయితే నీ ఆరాధన వాక్యానికి అనుసంధానమైనదై ఉండాలా. అందుకే యేసే డైరెక్ట్ అన్నాడు సమరయ స్త్రీతో, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున నన్ను ఆరాధించువారు చెప్పాలా, ఆత్మతోనూ సత్యముతోనూ. 4వ అధ్యాయం యోహాను సువార్త 24వ వచనములు అంటాడు, ఆత్మతోనూ సత్యముతోనూ. ఆత్మ అంటే యేసే, సత్యం అంటే యేసే, నేనే సత్యం. ఈ దినాల్లో సంఘాలు ఆరాధన చేస్తున్నవి యేసు లేకుండా ఆరాధన చేస్తున్నారు. వాళ్ళ ఆరాధనలో యేసు కనబడడు, పాస్టరే కనబడతాడు. వాళ్ళ ఆరాధనలో దేవుడు కనబడడు, ఆరాధన చేసే లీడరే కనబడతాడు. కొంతమంది ఆరాధన చేస్తారు, ఆరాధనలో దేవుడు వాక్యం ఉండదు, మ్యూజిషియన్సే ఉంటారు, గాయకులే ఉంటారు, సింగర్సే ఉంటారు, లీడరే ఉంటాడు, పాస్టరే ఉంటాడు. అది కాదు ఆరాధనలో దేవుడు ఎక్స్ప్లోజ్ కావాలా, దేవునికి మహిమ కలగాల. ఏ శరీరం అతిశయించకూడదు, మానవుల మెప్పు కొరకు కాదు. ఈ దినాల్లో చాలా సోకాల్డ్ సేవకులు, యేసు కనుమరుగైపోయాడు.
దేవుడుండే స్థలములోనికి మానవ స్థానం వచ్చేసింది. మానవ స్థానం వచ్చేసింది. అది మంచిది కాదు, శాపము అన్న సంగతి వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. సత్రము అందరిది, యూనివర్సల్, అది అందరికి సంబంధించినది. అడగొచ్చు యోసేపు, అరే ఏంట్రా, నేను ఈ ఊరిని కాదా, నాకు ఓటక్కు లేదా, నా వాట లేదా, నాకు లేదా, నాకు కూడా ఉంది, జరగండి అనొచ్చు ఆయన. వారి లోన ఉన్నవాడు ఆరాధికుడు, గర్భములో ఉన్నవాడు సత్యవంతుడు, దేవుడు ఆయన. బదులు పలకనివాడు, మారు పలకనివాడు, నోరు మూసుకొని ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ సులాలుగా గర్భంలో ఉన్న శిశువును పట్టుకొని అట్లా గర్భాన్ని అట్లా అదుపుకొని అల్లంత దూరం వెళ్ళారే తప్ప వాదులాటకు దిగలే, జూదాలకు దిగలే, గొడవలకు దిగలే. ఏమంటుంది సత్రము అనగా అందరున్నారు, ఆరాధన లేదు. అంటే ఈ సత్రములో సత్యము లేదు, దేవుడు లేడు. సంఘ నిర్మాణము కాదు, మందిర నిర్మాణము కాదు, స్ట్రక్చర్ కాదు, స్ట్రెంత్ కాదు. సంఘములో సత్యం ఉండాలా. సంఘము సత్యమునకు స్తంభం అని పౌలు తిమోతి పత్రికలో వ్రాస్తాడు. సంఘములో ఎంతమంది ఉన్నారు ముఖ్యము కాదు, బిల్డింగ్ ఎంత బాగుంది ముఖ్యము కాదు. మొన్ననే కదా ప్రవీణ్కేమో ఈ బక్కాయిని చెప్పిండంట. ఈ బక్కాయిన ప్రవీణ్ చెప్తే ఆ ప్రవీణ్ వచ్చేసి నాకు సిఫారసు చేస్తున్నాడు, అంకుల్ ఈ ఊరికే ఈ సీరియల్ లైట్స్ బోర్ కొట్టినాయి అంకుల్, కొంచెం మార్చండి అంకుల్. మనం వేసేది ఆయన ముందే చెప్తున్నా కదా, మరి ఆయన ముందే చెప్తున్నా. వీళ్ళిద్దరికంటే ముందు ఆవిడ నాకు ఒకటి ఉంది కదా, ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది, డాడీ ఈసారి మొత్తం డెకరేషన్ మార్చేయాలి తెలుసా అంది. సరే అన్న, అంతే, మార్చగలము, పెద్ద సమస్య ఏముంది, ఓ 10,000 పెట్టి మొత్తం మంగం చేయగలము. ఆ 10,000 10 మంది పాస్టర్లకు ఇస్తే వాళ్ళు బట్టలు కొట్టుకుంటారు బిడ్డ. అది నా థింక్, ఇది మీ థింకింగ్. అది చేస్తాం, అయినా ఇస్తా. గుర్తు చేస్తున్నా చర్చి అంగామ కాదు, నిర్మాణం అంగామ కాదు, లైట్ల జిగిల్ కాదు, బయట అంగామ కాదు, లోన సత్యం ఉండాలా. వాక్యం అదే గుర్తు చేస్తా ఉంది. సత్రములో అందరున్నారు, ఆరాధన లేదు. మొదటిదేంటి మర్చిపోయా, ఇప్పుడే మర్చిపోతున్నాయి, చెప్పండి చాయిస్తా. మనుషులున్నారు కానీ మకాము లేదు, మనసు లేదు. రెండవది అందరున్నారు, ఆరాధన లేదు. నేను చెప్తలే, సత్రం చెప్తుంది. రెండవది, మూడవ మాట చూద్దాం, చూడండి. మూడవది ఏంటంటే భక్తులున్నారు, భక్తి లేదు. భక్తులున్నారు, భక్తి లేదు. చేతుల బైబిల్ ఉంది, బాప్తిసం తీసుకున్నారు, తెల్ల బట్టలు కట్టుకున్నారు, ప్రభు బలలో పాలపంపులు పొందారు, పాట పాడగలరు, ప్రార్థన చేయగలరు, 4 మాటలు చెప్పగలరు. బట్ యేసు ఉన్నాడా నీ హృదయంలో? సత్రము నిండా భక్తులు ఉన్నారు కానీ భక్తి లేదు. మూడవది భక్తి లేదు. ఒక 2 రెఫరెన్స్ చూపించేసి నేను సందేశాన్ని ముగించేస్తాను. నిర్గమకాండం 33వ అధ్యాయం. నిర్గమకాండం 33వ అధ్యాయం. దాదాపు 20 లక్షల కాలుబలానికి మోషేను నాయకునిగా ఎన్నుకున్నాడు దేవుడు. మోషే నాయకత్వంలో దేవుని సహాయము ద్వారా వీళ్ళందరూ నడిపించబడుతున్నారు కదా, సత్యమే కదా నేను చెప్పేది, నడిపించబడుతున్నారు. దాదాపు 20 లక్షల కాలుబలం, 20 లక్షల జనం మించి పైపెచ్చు ఇంతమందిని మోషే భక్తుడు, నాయకుడు, ప్రవక్త, మీరేమన్నానండి, ఆయన దేవుని సహాయం ద్వారా నడిపిస్తూ ఉన్నాడు. ఒక సిచ్యువేషన్లో దేవుడు అంటాడు, ఓయ్ మోషే నేను రాన్రబాయి నీతోని అన్నాడు. నేను రాను, నీతోనే కాదు అసలు మీతోనే రాను. మీరంటే నాకు పెద్ద చికాకు అయిపోయింది, బోరు కొట్టింది, చికాకు అయిపోతుంది. మీరు చేసే లెక్కలు చూస్తే ఫెడప్ అయిపోయా, అంచేత మీతో రాను నేను. ఎవరన్నారు? నేనంటే పర్వాలేదు, నేను పోతే పో, ఊగా బెదిరిస్తావు, నువ్వు పోతే నువ్వు ఇంకో పర్సన్ పెట్టుకుంటాం లేరా? ఉన్నారబ్బా ఇక్కడ. మీరు అనకపోవచ్చు కానీ సంఘాలకు వెళ్ళండి, పాస్టరు ఇట్లా కత్తి మీద ఏమంటారు దాని మీద, ముళ్ళ మీద ఉన్నట్టుంటాడు. మీకు తెలుసో లేదో చాలామందికి. గట్టిగా పాస్టర్ మాట్లాడితే లెటర్ వచ్చేస్తుంది, ఏమని 3 నెలల్లో చూసుకో, ఇంకో చర్చ చూసుకో. నాకు కూడా గదే వార్నింగ్ వచ్చింది. వస్తే నీకు నీ అయ్యకు నేనేరా అని బయటకు వచ్చా. అందుకే 3 నెలల జీతం ఇంకేయలే వాళ్ళు నాకు.
అందుకే ఒక్కనొక్కని వ్యక్తి తిడతా ఊకుంటానా? ఇదే ప్రసంగం ఆ చర్చలు చేయమని చేస్తే ఇప్పుడు నేను పోతే అందరు లేచి నిలబడాలా? దానికి బునాది వేసిన, క్యూరింగ్ చేసిన, లుంగి కట్టుకొని 4 గంటలు రాత్రి వేసి బిల్డింగ్ అంతా క్యూర్ కట్టిన, ఇటుకలు మోసిన, గంప పెట్టి ఇసుక మోసిన, పారబట్టి మట్టెత్తిన, ఎవడాడు నాకు అక్కడ? వినండి, నో ప్రాబ్లం, బాధేం లేదు, భయమేలే. ఎందుకు గుర్తు చేస్తున్నా తెలుసా? పాస్టర్లు అట్లా బతుకుతున్నారు సంఘ నాయకుల భిక్షతో. అది కాదే. సరే పోనీ, ఇప్పుడు నేను వాళ్ళని ఎక్కలు చేయట్లేదు, హేళన చేయట్లేదు, ఇన్సల్ట్ చేయట్లేదు, వాళ్ళ పద్ధతి అది, వాళ్ళ రూల్స్ అవి, పోనీ పర్లేదు. ఆ రూల్స్ కూడా కొంచెం పద్ధతిలో ఉండాలా. శృతిమించి ఉండకూడదు, శృతి ఉంచకూడదు. చర్చిలో రాజకీయం ఉండకూడదు, యాజకీయత ఉండాలా, యాజకత్వం ఉండాలా, నాయకత్వము, యాజకత్వము, యాజక ధర్మము నెరవేర్చబడాలా, రాజకీయాలు కాదు. ఒక పెద్ద సంఘములో 4 ఏళ్ళు పనిచేస్తే ఈజీగా ఏపీని తెలంగాణ నేలొచ్చంట, అంత నేర్చుకోవచ్చంట. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు లేని నాలెడ్జ్ నాకు దగ్గర ఉంది, కానీ నేను వాడదాన్ని. అది నాకు అవసరంలే. వాక్యం సెలవిస్తూ ఉంది, ఇశ్రాయేలీలతో దేవుడు ఫెడప్ అయిపోయి ఆయన అంటాడు, బాబు నేను మీతో రాన్రబై అని అంటే, భక్తి చూపించుకోవడానికి వాళ్ళు ఏం చేసిరో చూపిస్తా. చూడండి 33వ అధ్యాయం తీసారా? దొరికింది మీకు, రైట్, వెరీ గుడ్, మంచోళ్ళు. 3వ వచనం చదవమ్మా. మీరు లోబడనులని ప్రజలు గనుక, చూసారా, మీరు లోబడనులని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను. చాలు. మోషతో అన్నాడు దేవుడు, మీరు లోబడతలేదు, ఎంత చెప్తే కూడా వినట్లే. మంచిగా చెప్పా, గద్దించి చెప్పా, బుద్ధి చెప్పా, తిట్టి చెప్పా, అయినా మీరు మారట్లే, లోబడట్లే, వినట్లే. అంచేత మీతో నేను రాను. మరి ఏం చేశారు వాళ్ళు? ఇప్పుడు చదువు. ఆ ప్రజలు ఆ మాట విని, ఆ దుర్వార్త విని, ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించిరి. ఒకటి దుఃఖించాలా, ఇట్స్ రిపెంటెన్స్, పశ్చాత్తాపం. ఏడవాలా, సస్తే నరకానికి పోతామంటే బోర్ని ఏడవాలా, ఏడవట్లే. ఇది నెలలో దానికి ఏడవట్లేదు, కానీ భర్త కొట్టంగా తోటి కూడా చూసిందని ఏడుస్తున్నారు. అదొద్దు, ఎడితే ఏడువో ఏడుచుకోపో, ఆడవాడు కొట్టడా నేను కొట్టడానికి వాడేవాడు పట్టు. కానీ వాక్యం సెలవిస్తా ఉంది, దేవుడు మనతో ఉండకుండుట దుర్వార్త, దేవుడు మనతో రాడు అనే మాట దుర్వార్త. నీ డాడీ తెచ్చాడు, మమ్మీ తెచ్చింది, భార్య తెచ్చింది, పిల్లలు తెచ్చారు, ఇల్లు మునిగింది అనడం కంటే దేవుడు నీతో లేడు అనేది గొప్ప దుర్వార్తది. అందుకే భయం పుట్టాలా, మనకు వణుకు పుట్టాలా, దాని కొరకు ఏడవాలా, రొమ్ము కొట్టుకోవాలా, ఛాతి కొట్టుకోవాలా. చెప్పాలనో లేదో కానీ నిన్న పోయిన మీటింగ్లో సేవకుడు వాక్యం చెప్పి ఓ నోరు కొట్టుకుని అందరితో కొట్టిపిస్తున్నాడు. నాకు యమకోపం వచ్చింది. అప్పటికే 3:30, 4 అవుతుంది, భోజనం పెట్టలే ఇంకాడు. ఇప్పుడు నేను మైకి పట్టుకుని పొసేమికి పట్టుకుంటే ఇప్పుడు అందరు నన్ను కొడతారు. వచ్చిన వాళ్ళంతా వాడు ఓ నోరు కొట్టుకుని అందరు కొట్టుకుంటున్నారు. ఊ అని కేక పెడతారు, అందరు ఊరు కేక పెడుతున్నారు. ఎట్టున్న చూడు జనం. మరి ఉన్న వాళ్ళంతా ఎవరు? వాళ్ళు పాస్టర్లు బిడ్డ, వాళ్ళంతా. వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ, నేను మీతో రాను అనే మాట ఆ ప్రజలకు దుర్వార్తలాగా అయిపోయింది. అమ్మో, దేవుడు రాకపోతే ఇంకేమనుందా మాకు బతుకు అని బోర్న ఏడ్చాడంట. అంటే ఆదివారం గుడికి రాకపోతే అట్లా ఏడవారా నువ్వు? దుర్వార్తది. ఏడ్చారంట. ఒకటి దుఃఖించారు, రెండవది ఏం చేశారంట, ఎవడును చూసారా, ఎవడు ఆభరణాలు అంటే పై అన్ని అలంకరణ, ఎవరు ఆభరణాలు ధరించలేదు. రెండవది. మూడవది, అప్పటికే ధరించినవి తీసేశారంట. అప్పటికే ధరించుకొని ఉన్నవి తీసేశారు. 3 జరిగినవి. నేను వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ నాకు టైం లేదు, టైం అయిపోయింది, ముగించేస్తున్నాను. ఈ సత్రము చెప్తున్న 3వ మాట, అందరూ భక్తులు అనుకుంటున్నాము, కానీ అయ్యా వీళ్ళల్లో భక్తి లేదు. ఈ చర్చిలో కూర్చున్న మనం, మందిరంలో కూర్చున్న మనం అందరం భక్తులమే, నో డౌట్. కానీ భక్తి ఉందా? భక్తి ఉంటే నీకు రిపెంటెన్స్ జరగాల, పశ్చాత్తాపము కావాలా. యోవేలు గ్రంథకర్త వ్రాస్తాడు, వస్త్రాలను చింపుకోకు. కోపం వస్తే కొందరు వట్టి గుండెలు పెట్టి పింకేస్తారు, పటపట బట్టలని చింపేస్తారు. అక్కడ ఏమంటాడు అనగా, వస్త్రములను కాక హృదయాన్ని చింపుకో అంటాడు.
హృదయాన్ని చింపుకోవాలా. అది రిపెంటెన్స్, రియలైజేషన్, అది దేవుని దగ్గర పశ్చాత్తాపడుట, రొమ్ము కొట్టుకొనుట. అందుకే అక్కడ రాస్తూ ఉంటాడు. మీరు అదే నిర్గమకాండములో ఉంటే 10వ వచనము చూడమ్మా, 10వ వచనము చూడు. 10వ వచనములు అంటాడు, అక్కడ గుడారము వెలుప నమస్కారము చేయుచుండిరి. 10వ వచనం. 14వ వచనములు అంటాడు, 14వ వచనములు అంటాడు, మోషే నీ సన్నిధి రాని ఎడల మేము మమ్మల్ని అక్కడికి తోలుకొని పోకు. నువ్వు రాను అన్నావు కదా, నువ్వు రాకపోతే మేము తోలుకోపోకు, వదిలిపెట్టేసే మమ్మల్ని ఇక్కడ, మేము కూడా ఇక్కడనే ఉంటాం. నువ్వు రాంది నువ్వు లేనిది మేమేంటంట. అక్కడక్కడ కొంతమంది వెల్విషర్స్, వేరే సంఘాల వారు నన్ను పిలుస్తారు. నాకు కుదరనప్పుడు నేను ఏం చేస్తానంటే, అమ్మాయి నాకు కుదరతలేదు కనుక నువ్వు క్యూట్ ఇద్దరు కలిసిపోండి అక్కడ అంటే, ఆవిడ ఏమంటో తెలుసా, మన పాస్టర్ అమ్మ ఏమంటో తెలుసా, నువ్వు కనబడకపోతే మమ్మల్ని ఎవ్వరు దేకరు అక్కడ, మేము ఎవ్వరికో తెలియదు. నీ తలకాయ కనబడితేనే మాకు నిలుస్తారు, నువ్వు కనబడితేనే మాకు భోజనం పెడతారు. నువ్వు కనబడకపోతే మమ్మల్ని ఎవ్వరు దేకరు అక్కడ, ఎవరు పట్టించుకోరు. నువ్వు వస్తే పోతామబ్బా, లేకపోతే నేనైతే రాను, పోకుండి, పర్వాలేదు పోకుండి. మోషే గదే చెప్తున్నాడు. మన పాస్టర్ అందరి పాస్టర్లా కాదు కదా. నేను పలానా పాస్టర్మను అనుకోదు కదా, నేను సుదర్శన పాస్టర్మను అనుకోడు. అట్లా అనుకుంటే బాగుండేది, ఆ నోట్లే మాటలు రావాయ్. ఇక్కడ కూడా మోషే ఏమంటాడంటే, ప్రభు నువ్వు రానన్నావు కదా, నువ్వు రాకపోతే మేము ఇక ఈ జర్నీ వద్దు, ఈ బతుకు వద్దు, ఈ ప్రయాణం వద్దు, నువ్వే ముఖ్యం, నువ్వు లేకుండా మేము లేము. అది 14వ వచనములు అంటాడు. 14వ వచనములు అంటాడు. 15వ వచనం కూడా అదే మనం చూస్తాం, అదే మాటలు. 21వ వచనాన్ని కనుక మనము చదివితే, 21వ వచనములో ఆయన మహిమను, బండ మీదకి రా బాబు, ఈ బండ మీద వచ్చి నిలబడు, చూపిస్తాను ఆ సంగతి ఏంటో అని అంటాడు. ఆ బండ క్రీస్తు మీదికి వచ్చి నిలబడాలా. కనుక సత్రములో భక్తులు ఉన్నారు, బండ అనుభవము లేదు, దేవుని అనుభవము లేదు, నాయకత్వపు అనుభవము లేదు, యేసు అనుభవము లేదు. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయములో అంటాడు, మీరు మంచి మాట అంటాడు అక్కడ, పశ్చాత్తాపముకు సంబంధించిన దుఃఖము అంటాడు. చూడండి, అది 7వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము. దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనస్సు. 10వ వచనం 7:10. దైవ చిత్తానుసారమైన దుఃఖం మనకు అవసరం, అది రక్షణార్థమైన మారు మనస్సును తెస్తుంది. సత్రములో భక్తి లేదు, మారు మనస్సు లేదు, పశ్చాత్తాపము లేదు. అందుకే యాకోబు పత్రికలో రాస్తాడు, నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని వారిని పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము మనకంటకు. దిక్కులేని వారిని పరామర్శించుట, విధవరాన్లను పరామర్శించుట, వారి అవసరతల్లో మనము తోడుగా ఉండుట, ఇహలోక మాలిన్యము మనకంటకుంటా ఉండుట భక్తి. దిక్కులేని వారికి పోయిన వారం పరిచర్య చేశాము, విధవరాన్లకు వచ్చే వారము చేయనయ్యున్నాము. వారికి సహాయము చేయుట నీ భక్తిలో ఒక భాగమని వాక్యం సెలవిస్తూ ఉంది. అది ఒకవైపు నాణానికి. 2వ వైపు ఇహలోక మాలిన్యము మనకంటకుండా బ్రతకాల, అది భక్తి. దిక్కులేని వారిని పరామర్శించాలా, విధవరాన్లకు అండగా నిలబడాలా, ఒకటి. 2వది ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా జీవించుట భక్తి అని నిర్వచనాన్నిస్తూ ఉన్నాడు. ఈ సత్రములో భక్తులు ఉన్నారు, భక్తులు అనబడుతున్న వారు ఉన్నారు, క్రైస్తవులు అనబడుతున్న వారు ఉన్నారు, ఆ గ్రామానికి చెందిన వారందరూ ఉన్నారు, లీడర్లు నాయకులు అందరూ ఉన్నారు అక్కడ. బట్ భక్తి లేదు అక్కడ, భక్తి లేదు. ఈ ఉదయంలో ఈ సంఘములో అందరూ ఉన్నా లేకపోయినా భక్తి ఉండాలా, భక్తి ఉండాలా. అందరూ వచ్చినా రాకపోయినా ఆరాధన ఉండాలా. ఇక్కడ అందరూ వచ్చినా రాకపోయినా ఇక్కడ దేవునికి స్థలం ఉండాలా, మకాం ఉండాలా, దేవుడు ఉండగలిగినదై ఉండాలా. దేవుడే లేనట్టయితే, దేవుడు లేని జాతర అంటారు చూడు, దేవుడు లేని జాతర ఆరాధన మందిరం ఉండకూడదు. దేవుడు లేకుండా ఉండకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకవేళ ఆ రీతిగా గనక మనము చేయగలిగితే ప్రభువును చూస్తాము, ప్రభువుతో ఉంటాము, ప్రభువుతో నిరంతరము జీవిస్తాము. అట్టి కృప, అట్టి భాగ్యము దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. ఆమేన్. తలలు వంచుదాము.
కళ్ళు మూసుకుందాము. సత్రమిచ్చిన సందేశం ఈరోజు వచ్చే వారము సాల నేర్పిన పాఠములు వినబోతున్నాము. పశువుల సాల, సత్రములో స్థలము లేనందున పశువుల తొట్టిలో అన్న ఉంది కదూ. కనుక వచ్చే వారం పాక నేర్పిన పాఠములు వినబోతున్నాము. ఈరోజు సత్రము ఇచ్చిన సందేశం, మనుషులున్నారు, మమకారము లేదు, దేవునికి మకాము లేదు. రెండవది, అందరున్నారు, ఆరాధన లేదు. మూడవది, భక్తులున్నారు, భక్తి లేదు. మన జీవితంలో, మన కుటుంబములో, మన సంఘములో, మన సమాజములో దేవునికి మకాము ఉండాలా, దైవారాధన ఉండాలా, దైవ భక్తి కనబడాలా. అప్పుడే ఆయన రాజ్యములోనికి వెళుతాము. వీటన్నిటిని చూచే దేవుడు నిన్ను తన రాజ్యములోనికి తీసుకుని వెళ్తాడు. తీర్మానం చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, నమ్మకమైన దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ మితిలేని కృప, అపారమైన ప్రేమ మా జీవితాలకు ఎంతో నేర్పించినదని ఎరిగి, నమ్మి, విశ్వసించి, అనుభవిస్తూ స్తుతిస్తున్నామునైనా. ఈ ఉదయం మీరు అందించిన సందేశము కొరకు స్తోత్రాలు. మేము నేర్చుకునే భాగ్యం, అవకాశం ఇచ్చారు. మీకు వందనాలు. మీకు మకామిచ్చే వారముగా, మీ ఆరాధన కలిగిన వారముగా, మీ భక్తిలో బ్రతుకుతున్న వారముగా మేము ఉండగలుగునట్లు కృపనుంచమని, బిడ్డలందరూ వెళుతుండగా మీ సన్నిధిని తోడుగా ఉంచమని, ఆధ్యాత్మిక వరవడిలో మమ్మల్ని అందరినీ నడిపించమని, మీ మితిలేని కృపాపారమైన ప్రేమ బిడ్డలందరికీ అనుగ్రహించమని. కొందరు మా ప్రియులు అనారోగ్యంతో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, కష్టములో ఉన్నారు, దుఃఖములో ఉన్నారు. వారందరి కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. అందరి జీవితాల్లో చాలిన దేవుడుగా మిమ్మల్ని మీరు రుజువుపరచుకోనమని, మీ కార్యాలను జరిగిస్తూ ముందుకు నడిపించమని స్తుతి, కృతజ్ఞత, స్తోత్రాలు చెల్లిస్తూ మీ కృప కలిగిన స్థాలకు సంఘమంతటను అప్పగిస్తూ, ప్రతి విధమైన ఆటంకమును మీరు తొలగించుదురుగాక, ప్రతి విధమైన అడ్డుబండను మీరు తొలగించుదురుగాక, ప్రతి బిడ్డ జీవితములో సమాధానమును మీరు అనుగ్రహించుదురుగాక. అట్టి సమాధానము కలిగిన వారముగా వర్ధిల్లుటకు కృపనుంచమని క్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరము లేచి